ఈ పాఠంలో మనం మన గురించి చదువుకుంటున్నామండి. సారీ సారీ. ఈ ఈ పాఠంలో మనం మన గురించి చదువుకుంటున్నామండి. ఇప్పుడు ఏదన్నా సిక్నెస్ వస్తే ఏదో స్కాన్ రాస్తున్నారండి. ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి. చాలా రకాల స్కాన్లు ఉన్నాయి. స్కాన్లు రాస్తున్నారండి. స్కాన్ చేసిన తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హీలింగ్. ఒకవేళ మనం స్కాన్ చేసుకున్నప్పుడు అవును నాలో ఇవి ఉన్నాయి అనుకుంటే ఏం చేయాలండి? ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎక్కడే దొరుకుతుంది ట్రీట్మెంట్. ఎప్పుడైనా సువర్తికుడు మనలో కోపం ఉంది, అది ఉండకూడదు అని చెప్పాడు అనుకోండి, అదో నా గురించి చెప్పాం అంటాడండి. నేను అలాంటివి చాలా ఎదుర్కొన్నానండి. ఒకసారి నేను అసూయ గురించి చెప్పానండి. మనం ఇక్కడ చెప్పుకున్నాం అసూయ గురించి. అనకాపల్లిలో చెప్పాను, ఏలూరులో చెప్పాను, హైదరాబాద్లో చెప్పాను, పంగులూరులో చెప్పాను. అంటే నేను ఒక పాఠం తయారు చేసుకున్న తర్వాత నా సహోదరులందరూ చెప్తానండి, ఇది ఇది అని చెప్పేసాను. ఓ చోట మాత్రం అదిగో నా గురించి చెప్పావు అన్నాడండి. నీ గురించి కాదు, నేను ఇలా 10 చోట్ల చెప్పాను, 10 చోట్ల మంచి స్పందన వచ్చింది అంటే, లేదు నా గురించి చెప్పారు మీరు. అది ఇలాంటివి చాలా విన్నా అండి. ఇప్పుడు అదిగో నాకు జబ్బు ఉందని చెప్తావా నువ్వు అని డాక్టర్ గారిని అడిగితే, నాకు జబ్బు ఉందని చెబుతావా నువ్వు? తప్పండి. జబ్బు ఉంటే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వండి, వేసుకుంటాను, మందులు వేసుకుంటాను. నా లోపం తెలిసింది బ్రదర్, నేను మార్చుకుంటాను అనాలి తప్ప ఆ సహోదరు మీద దెబ్బలాడకూడదండి. ఇది రివర్స్ ఉందండి. జబ్బు ఉందని చెప్తేనేమో డాక్టర్ చెప్పి మందులు వేసుకుంటానండి. నీలో జబ్బు ఉందని మన 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 బ్రదర్ చెప్తే ఆయనతో దెబ్బలాడతామండి. అది స్పిరిచువాలిటీని ఆ ఫిజికల్ థింగ్స్కి తేడా. ఓకే, ఇప్పుడు కొంతమందిలో న్యూనతాభావం ఉంటుందండి. న్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ, పిరికితనం ఉంటుందండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లో నుంచే. అంటే ఒకవేళ వాళ్ళు బాగా పేదవాళ్ళు అనుకోండి, ఆ పేదవాళ్ళ పిల్లలకి ఏమొస్తుందండి? ఇన్ఫీరియారిటీ వస్తుందండి, అది పిరికితనం వస్తుందండి. బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ ధనవంతుల పిల్లలకి ఏమొస్తుందండి? అతిశయం వస్తుందండి, లేక సుపీరియారిటీ. ఎక్కడికి వెళ్ళినా సుపీరియర్గా ఫీల్ అవుతారండి వాళ్ళు. వచ్చేది ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ ఇవన్నీ మన పెంపకంలో వస్తాయండి. ఒక అమ్మాయి బాగా గర్విష్టండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంట్లో నుంచి వచ్చిందండి. తల్లిదండ్రులు ఆమెకి ఎలా బ్రతకాలో చెప్పలేదన్నమాట అండి. నేను కొన్నిసార్లు పిల్లల్ని చూసినప్పుడు అనుకుంటాను, ఈ అమ్మాయిని తల్లి ఎలా పెంచింది అనుకుంటానండి. నేను చాలాసార్లు చెప్పాను, అలా చెప్తాను. ఒకడు ఎవడైనా రోడ్డు మీద ఎడం చేతం పక్కన నడకుండా కుడి పక్కన నడితే వాడికి వాళ్ళ అమ్మ అదే నేర్పిందేమో అనుకుంటానండి. నేను అమ్మల్ని ఎప్పుడు తిడతాను ఉంటానమ్మా. నీ కొడుకు ఏమన్నా పాడైతే నువ్వే కారణం, నీ కూతురు పాడైతే నువ్వే కారణం. అందుకే నిన్ను ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డని సరిగా పెంచడానికే దేవుడికి నిన్ను ఇచ్చాడు. పిల్లలు తండ్రితో ఎక్కువ సమయం గడుపుతారా, తల్లితో ఎక్కువ సమయం గడుపుతారండి? అంతేనండి. తండ్రితో మొట్టమొదట సంబంధం కలిగి ఉంటారా, తల్లితో మొట్టమొదటి సంబంధం కలిగి ఉంటానండి? తల్లితోనండి. అంచేత అన్ని విషయాలు తల్లి చెప్పవలసిందేనండి. తండ్రి ఏమో కోపంగా చెప్తాడు, తల్లి ఏమో ప్రేమగా చెప్పింది. ఏది మా పని చేద్దండి? ప్రేమగా చెప్పిందే మా పని చేద్దండి, కోపంగా చెప్పింది అంత పని చేయదండి. తండ్రి కోపంగా చెప్పినప్పుడు విసుకుంటూ నేర్చుకుంటాడు, తల్లి ప్రేమగా చెప్పినప్పుడు ఇష్టపూర్వకంగా నేర్చుకుంటాడు. నా కొడుకులో ఏదన్నా లోపం ఉందంటే అలా ఆ తప్పు నాదే. నా భార్య చాలాసార్లు ఉంటుందండి, నేను సరిగ్గా పెంచలేదా అంటుందండి, ఏడుస్తుందండి. ఇప్పుడు పిల్లలు లేదని కనపెడితే ఏడుస్తుందండి, నేను సరిగ్గా పెంచలేదా. ఓకే, ఎక్కువ వచ్చేసినాయి.
కుటుంబ వాతావరణం. కుటుంబం ధనవంతులైతే ఒక రకమైన గుణాలు వస్తాయి, పేదరకమైతే ఒక రకమైన గుణాలు వస్తాయి. తండ్రి చనిపోయాడు, తల్లి పెంపకం అయితే ఒక రకమైన గుణాలు వస్తాయి. తల్లి చనిపోయింది, తండ్రి పెంపకంలో అయితే కొన్ని రకాలైన గుణాలు వస్తాయి. ఒకవేళ తల్లి తండ్రి లేరు, వాళ్ళల్లో ఇంకొక రకమైన గుణాలు వస్తాయి. వాళ్ళు ఎవరిని నమ్మరండి. అమ్మ నాన్న లేకుండా బ్రతికిన వాళ్ళు ఎవరిని నమ్మరండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నారండి, అది ఆయనది ఐఏఎస్ ర్యాంక్ అగ్రేడ్ అండి ఆయన జాబు. చిన్నప్పుడు తల్లి చనిపోయారటండి. అంకులు, అమ్మ లేకపోవడం వల్ల మేము ప్రాపర్గా పెరగలేదండి, మాకు ప్రేమలు తెలియవండి అంటాడండి. అమ్మ లేకపోవటం వల్ల మాకు ప్రేమలు తెలియవండి, కొంచెం కఠినంగా ఉంటామండి మేము. చేత అమ్మ లేకుండా పెరగటం అనేది భయంకరమైందండి. నాన్న లేకుండా పెరిగితే అది ఇంకా భయంకరమైంది. అది అంటే అది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారండి, అంటే భద్రత ఉండదండి, అభద్రతా భావంతో పెరుగుతారండి. ఇవన్నీ మన మీద ప్రభావం చూపించినాయండి, అన్నీ చూపించినాయండి. అసలు మనం ఒక మనిషిని చూస్తే అతను ఎలా పెరిగాడో తెలిసిపోద్దండి, ఎలాంటి వాతావరణంలో పెరిగాడో తెలుస్తుందండి. అవన్నీ మన మీద ఉన్నాయి, అవన్నీ మనం కలిగి ఉన్నాం. అలాంటి మనం యేసుప్రభుని తెలుసుకున్నాం, యేసుప్రభుని నమ్మాం, బాప్తిజం పొందాం. వీటిలో ఎన్ని ఉండొచ్చు, ఎన్ని తీసేయాలి, వీటిలో ఎన్ని ఉంచాలి, ఎన్ని తీసేయాలి? అన్ని తీసేయాలండి. రైట్, అన్నీ ఒకేసారి తీసేయగలమండి? అన్నీ ఒకేసారి తీసేయలేమండి. కాబట్టి ఒక్కొక్కటి, కానీ అర్జెంటుగా తీసేయవలసిన కొన్ని ఉన్నాయండి, కొంచెం లేటుగా తీసేయవలసిన కొన్ని ఉన్నాయండి. అర్జెంటుగా తీసేయవలసిన గురించి పౌలు ఏమంటాడంటే చంపవలసినవి అన్నాడండి. చంపవలసినవి కొలసీ పత్రికలో 3:5 చంపవలసిన వాటి గురించి మాట్లాడాడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం చంపవలసిన వాటి గురించి మాట్లాడుతూ, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, జారత్వాన్ని చంపేయండి అన్నాడండి. అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష, అంటే ఈ ధనాపేక్షను దేంతో పోల్చాడంటే విగ్రహారంతో పోల్చాడండి. ధనాపేక్ష విగ్రహారంతో పోల్చాడండి. ఓకే, జారత్వము. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అసలు జారత్వం స్థానంలో దేన్ని తీసేయమన్నాడండి? మోహాన్ని తీసేయమన్నాడండి. జారత్వం, వ్యభిచారం ఆ స్థానంలో దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభు ఏమన్నాడంటే మోహం తీసేయమన్నాడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మొహము చూపుతూ చూస్తే అప్పుడే తన హృదయం ఏందో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అన్నాడు. మోహాన్ని తీసేయమన్నాడండి. అప్పుడు మోహాన్ని తీసేస్తే జాగ్రత్త ఉండదండి.
ఇప్పుడు ఎవరైనా జాగ్రత్తలో కొనసాగుతూ సంఘంలో ఉండొచ్చండి, ఉండకూడదండి. మనం తెలియకుండా ఒక 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 దానికి వాడవలసిన విషయాన్ని వచనాన్ని ఇంకో దానికి వాడతామండి. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘంలో జారత్వం ఉంది. అప్పుడు పరిష్కారం ఏం చెప్పారండి? సంఘం నుంచి విలువేయండి, అంతే. కావాలంటే మీరు ఇంకోసారి చదవండి 5వ అధ్యాయం. మరి సహోదరు ప్రేమ ఉండాలి కదా. ఆ సంఘం నుంచి వాడు వెలివేయటమే సహోదర ప్రేమ. ఆయన తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టడం సహోదర ప్రేమ కాదు. వాడిని ఇంటికి పిలిచి వాడితో కలిసి భోజనం చేయడం సహోదర ప్రేమ కాదు. వాడితో మాట్లాడకుండా ఉండడం సహోదర ప్రేమ. తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేయకండి వచనాల్ని. సహోదర ప్రేమ ఉండాలి కదా. ఒకవేళ ఇక్కడ ఆరాధన జరుగుతుంది, జాగ్రత్తలో కొనసాగే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఈ ఆరాధన దేవుడు ఆగ్రహిస్తాడండి. భయంకరమైన మాట అండి అది. మీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? జాగ్రత్త అండి. డైరెక్ట్గా చెప్పండి, బ్రదరు మీరు మీ జీవితం బాగాలేదు, దయచేసి చర్చికి రాకండి. మీరందరూ పరిశుద్ధులే, నేను ఒక్కడే పాప. నువ్వు ఒక్కడే పాపే, దయచేసి చర్చికి రావద్దు. అతను జాగ్రత్తలో కొనసాగుతూ సంఘంలో ఉంటే అతను మారు మనసు పొందుతాడా? అతను సంఘం నుంచి బయట పంపించేస్తే మారు మనసు పొందుతాడా? బయటకు పంపిస్తే మారు మనసు పొందుతాడు. పరిశుద్ధాత్మ చెప్పాడు అన్నమాట. అతని ఆత్మ రక్షించబడేటట్టుగా అతను బయటకు పంపించండి, అంతే తప్ప అతనితో స్నేహం చేస్తే మారుతాడు ఇంకా. నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయండి, వాళ్ళే నాయకత్వం వహిస్తారండి, వాళ్ళే నడిపిస్తారండి, వాళ్ళే ముందు కూర్చుంటారండి, వాళ్ళే చందాలు ఎక్కువ వేస్తారండి. ఒకళ్ళు చర్చి బిల్డింగ్ కట్టంటే వాళ్ళే డొనేషన్స్ సంపాదించి బిల్డింగ్ కట్టడానికి సహాయం చేస్తారండి. వాళ్ళు ఎదుర్కోలేరండి. బ్రదరు మీ ప్రవర్తన బాగాలేదండి, మీరు మార్చుకోండి. బ్రదర్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు తెలుసు నా ప్రాబ్లం, నాకు తెలుసు నా పాపం, నాకు తెలుసు, నేను మారుతాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. సంవత్సరాల తరబడి అదే మాట మాట్లాడుతున్నాడండి. అతను మారాలని చెప్తున్నాడా లేదా అలాగే కొనసాగాలని చెప్తున్నాడా? కొనసాగాలని చెప్తున్నాడండి. ఒకవేళ బయటికి వెళ్ళిపోతే తన గుర్తింపు పోతుందండి. చర్చిలో గుర్తింపు చిన్న గుర్తింపు కాదండి, తెలుసండి సంగతి. అడా చర్చికి వెళ్తాడరా, చాలా పెద్ద గుర్తింపు అండి. అతను జాగ్రత్తగా ఉండాలి, అతని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్నిసార్లు అయితే రాంగ్ అప్లికేషన్ చేస్తూ ఉంటామండి. ఎక్కడో వాడవలసిన వచనాన్ని ఇంకో చోట ఎక్కడో వాడుతూ ఉంటామండి. అది తప్పండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జాగ్రత్తలో కొనసాగే వాళ్ళు ముందుంటే యెహోవా అక్కడ ఉండడు. యెహోవా అక్కడ ఉండడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అప్పుడు మీలో తెలుగు వాళ్ళకు ప్రశ్న వస్తుంది, మరి మోహపు చూపే పాపం అన్నారు కదా, మరి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోహం చూసేవాళ్ళే కదా. వచ్చిందండి, తెలుగు వాళ్ళకి వస్తుందండి, వచ్చి ఉంటుందండి. ఓకే, నీలో మోహపు చూపు ఉంది, వెంటనే ప్రార్థన చేసి క్షమాపణ కోరావా లేదా అలాగే కొనసాగుతున్నావా? క్షమాపణ కోరితే నువ్వు పాపి కావు. అది క్రైస్తవ జీవితం. చేతికి పెంట అయింది, పెంటతో కొనసాగకూడదు, వెంటనే కడుక్కోవాలి. పెంటతో కొనసాగకూడదు. ఇవి చంపవలసినవి. ఆ తర్వాత పౌలు ఇంకొక లిస్ట్ ఇచ్చాడండి, విసర్జించవలసినవి. విసర్జించవలసినవి అన్నప్పుడు కొంతకాలం ఉంటాయన్నమాట అండి.
మూత్రం విసర్జించాలి, కానీ మూత్రం అక్కడ ఉంది. ఉండటం సమస్య కాదండి, అది విసర్జించకపోవడం సమస్య. ఉంది, కొంత సమయం తర్వాత విసర్జించాలి. అలాగండి. అలాగా విసర్జించవలసిన వాటిలో ఒక లిస్ట్ ఇచ్చాడండి. మళ్ళా 8వ వచనంలో కోపము ఆ కోపం పెరిగితే ఆగ్రహము, కోపము, 8వ వచనం, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, అంటే చెడుతనం. ఇక్కడ అపవిత్రత ఏమో విగ్రహారాధన అనుకోవచ్చండి. ఇక్కడ దుష్టత్వం అంటేనేమో చెడుతనం, చెడ్డ అన్నిటికి సంబంధించింది. దూషణ అంటే ఇతరుల మీద నిందలు వేయటం. బూతులు, మీ నోట బూతులు, పైదేమో నిందలు వేయటం, కిందదేమో తిట్టడం, బూతులు తిట్టడం. వీటన్నిటినీ విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి. అబద్ధం అలా. ఓకే. కోపం ఉంది. కోపం 2 రకాలండి. ఒకటి మంచి రకం. మంచి రకం ఏంటంటే భార్యని సరిదిద్దటానికి భర్త కోపడ్డాడు, అయితే తప్పే లేదండి. ఇలా భర్తని సరిదిద్దటానికి భార్య కోపడింది, తప్పులేదండి. భార్య కోపడాలి. భర్త తప్పు చేస్తే భార్య కోపడాలి, పాపం చేయకూడదు. కోప్పడి పెట్టి చదువుకుని ఇంటికి వెళ్ళిపోకూడదు, అది పాపం. పెట్టి చదువుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం పాపం. అక్కడే ఉండాలి. నాకు నచ్చలేదండి, తప్పదు, ఇలా చేయకూడదు, దేవుడు అంగీకరించడం, ఇలా చేయటం వల్ల మనకు శాపం వస్తుంది, నేను చాలా బాధపడుతున్నాను, అలా చెప్పొచ్చు. తన బాధని ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. అది అతను మార్పు తీసుకురావడం కోసం. అతను చికాకు పడతా ఉంటానండి. అది ఇక్కడి నుంచి వచ్చిందేనండి, ఇక్కడి నుంచి వచ్చిందనండి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు చికాకు కదండి. కొంతమందికి అసహనం ఉంటుందండి. వాళ్ళ నాన్న అసహనం ఎప్పుడు వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ అమ్మ అసహనం ప్రదర్శించేవారండి. అది అక్షరాలు వీడికి వచ్చేద్దండి, వీడికి అసహనమే. అన్నిటికీ చికాకే, ఏది నచ్చదు. కొంతమందికి స్వనీతి వచ్చేద్దండి. నేనే నీతిమంతుడిని, ఇంకందరూ వీళ్ళందరూ పాపలే, నేను ఒక్కడే నీతిమంతుడిని. అది పెద్ద భయంకరమైన పాపం అండి. ఇవన్నీ ఈ పెంపకంలో వస్తాయండి, ఆ కుటుంబ వాతావరణంలో వస్తాయండి. ఓకే. చెడుతనం, దూషణ అంటే ఇతరుల మీద నిందలు వేయటం. కొంతమందికి అదే పని, బూతులు మాట్లాడటం. చిన్నప్పుడు మన పక్కింటి వాళ్ళ దగ్గర ఒకవేళ నానే బూతులు ఆడొచ్చు, లేకపోతే అమ్మాయి బూతులు ఆడి ఉంటుంది. ఆ బూతులు ఆడొచ్చు కదండి, వచ్చండి. ఒకవేళ ఎప్పుడైనా వాడితే బూతులు ఎప్పుడు ఓపెన్ చేస్తామండి. కోపం వచ్చినాడు ఏదైనా మనం బండి మీద వెళ్తున్నాం, ఓ బండి వచ్చేసిందండి. బండి ఎదురు వచ్చినాడికి మనకు అడ్డు వచ్చాడు అనుకోండి, కళ్ళు కనపట్లేదు అని కోప్పడిపోతాం. అప్పుడు కొంచెం రఫ్ మ్యాన్ అయితే బూతులాడేస్తాడండి. అంటే ఇటు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, బూతుల్ని కంట్రోల్ చేసుకోవాలండి. అది క్రిస్టియన్ ప్రాక్టీస్ అండి. ఒకవేళ యేసుప్రభు బండి మోటార్ సైకిల్ నడుపుతున్నారు వైజాగ్లో, మనలాంటి పనికిమల్లో ఎదురొచ్చాం. ఎందుకంటే మనకి రూల్స్ తెలియవు కదండి. మనలాంటి పనికిమల్లో ఎదురొచ్చాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు? అడ్డు తగిలితే ఏం చేస్తాడండి? కోప్పడతారా?
తిడతారా? ఏమంటారండి? అది ఇక్కడ ఎట్లయినా అడ్డంగా వచ్చావో అంటారటండి. అంతేనండి. కళ్ళు నవ్వుతారేమోనండి, మన అమాయకత్వాన్ని చూసి నవ్వుతారేమోనండి. ఆ మోటార్ సైకిల్ బ్రేక్ వేసి నువ్వు వెళ్ళు బాబు అంటారేమోనండి. అర్జెంటుకి వెళ్ళాలా అంటారేమోనండి. అంత సహనం అండి యేసుప్రభుది. ఆ యేసుప్రభు తమ్ముళ్ళు మనలో ఎంత సహనం ఉండాలండి, ఆయనంత సహనం ఉండాలండి మనకి. మనం చాలా తొందరగా కోపడుతున్నాం కదండి, చాలా తొందరగా ఓపెన్ అయిపోతున్నాం కదండి, అంటే ఓపెన్గా బరస్ట్ అయిపోతున్నాం కదండి. ఉండకూడదండి, బరస్ట్ అవ్వకూడదండి. చాలా నిదానంగా ఉండాలండి. దాని కొరకు ఉదయం లేచి ప్రార్థన చేసి దానికోసం ప్రార్థన చేసుకోవాలి. నాకు రోజు ఇచ్చాం, ఈ రోజు నేను తప్పు చేయకుండా ఉంటుంటే సహాయం చేయి. ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తున్నాను. నేను ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరి మీద నేను కోప్పడకూడదు, ఎవరి మీద కుళ్ళు జోకులు వేయకూడదు. నేను అందరితో సమాధానంగా బ్రతకాలి, మాట్లాడాలి, అందరినీ ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. నాకు సహాయం చేయ తండ్రి అని ప్రార్థన చేసుకుని బయటకు రావాలండి. అలా కాకపోతే మనం మధ్యలో కుళ్ళు జోకులు వేసుకుని ఒకళ్ళొకళ్ళు కించపరుచుకుంటామండి. కొన్నిసార్లు ఎంత భయంకరం అంటే, ఈ స్టేజ్ మీద నాకేమో మాట్లాడమని అన్నారు, స్టేజ్ మీద కూర్చుని నాకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళందరినీ తిడతా ఉంటానండి. ఎంత తప్పండి. ఈ పులిపెట్టి ఎందుకు తెలుసండి? ఒక వ్యక్తిని కన్స్ట్రక్ట్ చేయటానికండి, కట్టడానికి, ఒక ఆత్మీయ జీవితాన్ని నిర్మించడానికి, హత్య చేయటం కాదండి. మనం ఏదో మంచోళ్ళం అని వాక్యం చెప్తామని, మనల్ని ప్రోత్సహిస్తామని, మనల్ని ప్రేమించి గౌరవించి ఈ పులిపెట్టి ఇచ్చారు మనకి. ఈ పులిపెట్టిన చేత్తో పట్టుకుని మన ఇష్టం వచ్చిన చీల్చిచ్చాంటే వేయకూడదండి. ఇది కన్స్ట్రక్ట్ చేయటానికండి, డిస్ట్రక్ట్ చేయటానికి కాదండి. పులిపెట్టిన దయచేసి పురుషులు ఎవరు అలా వాడొద్దండి, నిర్మించడానికే వాడదామండి. అబద్ధం చాలాసార్లు చెప్పుకున్నాం, అబద్ధాన్ని గురించి చాలాసార్లు చెప్పుకున్నామండి. అబద్ధం అంటే మన జీవితంలో చాలా కాలం ఉంటుందండి. నెమ్మదిగా దాన్ని అధిగమించాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 33 నుంచి 38 వరకు ఆ వచనాల్లో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలండి. అది మొట్టమొదట ప్రీచర్ మన ఇంటికి వచ్చి నిబంధన గురించి చెప్పినప్పుడు ఆ వచనం చెప్తారండి. అప్పుడు ఏమనిపించిందండి? నేను అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడాలి, నేను ఎవరితోనూ అబద్ధం ఆడకూడదు అని అప్పుడు నిర్ణయించుకుంటామండి. కానీ తర్వాత మళ్ళా అబద్ధాలు ఆడతామండి. అప్పుడు మళ్ళీ ప్రీచరు కన్వర్ట్ అయిన తర్వాత ఇంకొక వాక్యం చెప్తారండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మీరు ఒకరితో ఒకరు అవయవాలు కాబట్టి అబద్ధం ఆడొద్దు, సత్యమే మాట్లాడండి అన్నారు. నిజమే కదా, అవును, ఈ చేతితో అబద్ధం ఆడదు కదా, సత్యం మాట్లాడాలి, నేను సత్యం మాట్లాడతాం అనుకుంటామండి. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాం. అబద్ధం ఆడితేనే ఇది కలిసి వస్తుంది అంటే అబద్ధాలు ఆడతాం, సులువుగా అబద్ధాలు ఆడతాం. అప్పుడు మన పాస్టర్ గారు చూసి, మన సువార్తికుడు చూసి, ఈడెవడు అబద్ధం మాట్లాడలేదని ఇంకో ప్రసంగం చేశాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చెప్పాడండి. అక్కడేముందండి? సాతాను అబద్ధికుని జనకుడు, ఒరే నువ్వు అబద్ధం ఆడుతున్నాడే, సాతాను నీ తండ్రిరా, నువ్వు సాతాను కొడుకురా అన్నాడండి. చిచి సాతాను కొడుకునే నేను ఇంక అబద్ధం ఆడినా అని మార్చుకుంటాడండి. ఇంకా కొన్ని రోజులు ఉండదు, మళ్ళా మొదలెట్టాడండి అబద్ధం. ఇది ఎవడ మారట్లేదు అని చెప్పేసి నేను కోపం వచ్చి ఇంకో వచనం చదివాడండి. ఆ వచనం ఏంటంటే ప్రకటన 21:8 అక్కడే ఉన్నాడండి. ఇప్పుడు ఈ వచనం చదవండి. ప్రకటన 21:8 అబద్ధికులందరూ అగ్నిగంధకులతో మండు గుండంలో పాలు పొందుతారు, ఇది 2వ మరణము అన్నాడండి. చదవండి. ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ
అగ్ని గంధకులతో మండుకుండంలో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. అప్పుడు అమ్మ ఈ వచనం చదివిన అమ్మ బాబోయ్ నేను అబద్ధం పడితే నరకానికి వెళ్ళిపోతాను అని భయం వచ్చిందండి. అప్పుడు మాంతాడండి. అప్పుడు ఎన్నో మాత్రం అండి, ఇది ఎన్నో స్టేజ్ అండి, 4th స్టేజ్ అండి. మొదటేమో మత్తయి సువార్త 5:33, రెండేమో ఎఫెసీ 4:25, తర్వాత ఏమో యోహాను సువార్త 8:44. 4వ స్టెప్ ఏంటంటే ప్రకటన 21:8. ఇప్పుడు కూడా ఒక మనిషి మారలేదు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి అబద్ధాన్ని మారలేదు. దాని అర్థం ఏంటండి? అమ్మా నేను అతనికి ఒక పేరు పెడతాను. నిర్ణయించబడిన వాడు అంటే ఏంటమ్మా? నిర్ణయించబడినవాడు అంటే అర్థం ఏంటమ్మా? అంటే నరకానికి వెళ్ళటానికి నిర్ణయించబడినవాడు. నరకానికి వెళ్ళటానికి నిర్ణయించబడినవాడు వినడు, మారడు. అంటే ఏలీ కుమారులు అంటాడు అనమాట. అన్నాడు ఏలీ కుమారులు వినరు, ఏలీ కుమారులు మారరు, ఆ ఏలీ వంశస్థులు మారరు. ఇక్కడ చాలామంది ఏలీ కుమారులు ఉంటారండి, వాళ్ళు మారరండి. ఎంతకాలం ఉన్నా సరే మారరండి. మేము ఏర్పరచబడ్డ వాళ్ళం అంటారండి. మేము నరకానికి వెళ్ళటానికి ఏర్పరచబడ్డ వాళ్ళం. మేము ఎవడమంటాను? జాగ్రత్త అండి. ఇక్కడ ఎవరో అతీతులు లేమండి. ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం దగ్గర సరెండర్ అయిపోవలసిందేనండి, సంపూర్ణంగా లోపడవలసిందేనండి. దీనికి అతీతులు ఎవరు లేవండి, అతీతులు కావండి. కాబట్టి ఒక స్టెప్ చెప్పినప్పుడు మారకపోతే రెండో స్టెప్ ఇంకా కొంచెం కఠినమైంది. ఇప్పుడు మనకు వైద్యులు కూడా ఏదో ట్యాబ్లెట్లు ఇస్తారు, కంట్రోల్ అవ్వలేదు, అప్పుడు డోసు పెంచుతారు కదండి. డోసు పెంచాలండి. లేదంటే ఇంజక్షన్ ఇచ్చేసేయండి, అప్పుడు ఇంజక్షన్ ఇస్తారండి. డోసు పెంచితే తగ్గుద్దండి, డోసు పెంచకపోతే తగ్గదండి. అలాగేనండి. కొన్ని సందర్భాలు మనకు సరైన డోసు ఎక్కట్లేదండి. కొన్ని చోట్లేమో డోసు ఎక్కువైపోతున్నాయండి. ఇంత జబ్బుకి ఇంత డోసు ఇచ్చేస్తాడండి. అప్పుడేమవుతుందండి? దీనివల్ల ఏమంటారు దాన్ని? సైడ్ ఎఫెక్ట్స్ అండి. అంటే సువార్తికుడు ఒక వైద్యుల్లో పనిచేయాలండి, ఒక వ్యవసాయదారులో పనిచేయాలండి. ఆ మోతాదు ప్రకారంగా మందు వేయాలండి, లేకపోతే చచ్చిపోద్దండి. ఆ ఎరువులకు కూడా చచ్చిపోతాయండి. ఎక్కువ అవ్వకూడదండి. ఎంత వేయాలో మోతాదు ప్రకారంగా వేయాలండి. అలాగండి. అంటే ఇవన్నీ చెప్పుకోవడం మాత్రమే కాదు, అంటే ప్రాక్టికల్గా అనుసరిందామండి. అప్పుడు మంచి ప్రతిఫలం చూస్తామండి. ఓకే, ఈ లిస్ట్ ఇచ్చాడండి. అప్పుడు దీని స్థానంలో, ప్రాచీన స్వభావం స్థానంలో నవీన స్వభావాన్ని నింపుకోవాలండి. నవీన స్వభావం. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము అనే మాట ఉందండి. కొలసి పత్రికలో ఆ మాట ఉంది. ఒకసారి ఆ కొలసి పత్రికలో ఆ వచనం చదువుదామండి. 3వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చాలండి. ఇక్కడ ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడండి. ఎఫెసీ పత్రికలోనేమో 4వ అధ్యాయంలో, ఎఫెసీ 4వ అధ్యాయంలో
ఓకే. ఎఫ్ఎస్సి 4 అధ్యాయంలో 22, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని, మీ పాత స్వభావం ఎలా చెడిపోయింది? దురాశల వల్ల చెడిపోయింది. దురాశలు 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 రాయలేదండి. దురాశల వల్ల మీ 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 స్వభావం చెడిపోయింది. ఇప్పుడు దాన్ని నూతన పరచాలి. మీ స్వభావం నూతన పరచబడాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ చిత్తమునందు మీ మనసునందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలండి. నీతి, యథార్థమైన భక్తి, నీతి కలిగి భక్తి కలిగి. ఈ భక్తి అనే చోట ఇంగ్లీష్ బైబిల్లోనేమో హోలీ అన్నాడండి, పరిశుద్ధత. నీతి పరిశుద్ధత గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఈ ప్రాచీన స్వభావం చూస్తే ఏం పోగొట్టుకున్నాడండి ఈయన? ఒక వ్యక్తి దేన్ని పోగొట్టుకున్నాడండి? దేవుని స్వభావాన్ని పోగొట్టుకున్నాడండి. దేవుని స్వభావం పోయి ఈ దెయ్య స్వభావం వచ్చిందండి. ఈ దెయ్య స్వభావం నుంచి ఇప్పుడేం కావాలండి? మళ్ళా దేవుని స్వభావం రావాలండి. నీతియు పరిశుద్ధత కలిగిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి, దీన్ని విసర్జించండి, దీన్ని ధరించుకోండి అన్నాడండి. అలాగండి. అప్పుడు కోపం స్థానంలో ఏమి ధరించుకోవాలి? 26వ వచనం అండి. ఎఫ్ఎస్సి 4:26. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలండి. కోపపడండి అంటే కోపపడండి అంటే మంచి కోపం గురించి మాట్లాడాడండి. చెడ్డ కోపం పడండి అంటలేదండి, మంచి కోపం గురించి మాట్లాడండి. ఒకడిని బాగు చేయడం కోసం కోపపడు. ఒక తండ్రి బిడ్డ మీద కోపడతాడు. ఒక ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ మీద కోపడతాడు. అది మంచి కోపం అండి, చెడ్డ కోపం కాదు. కానీ పాపం చేయొద్దు. కోపడు పాపం చేయొద్దు. పాపం చేయడం అంటే నాకు కోపం వచ్చింది, మా కూతుర్ని కాపాడని పంపడం మానేశాను, అది పాపం అనమాట అండి. నాకు కోపం వచ్చింది, ఇల్లు తగలబెట్టేశాను. ఇంట్లో ఏదో ఏంటిది నుసుగులు ఉన్నాయని ఎంత చేసినా పోవట్లేదని కోపం వచ్చి ఇల్లు అగ్గిపుల్లు వేసానండి, అది పాపం అండి. నాకు కోపం వచ్చి కొట్టానండి, అది కోపం, అది పాపం. లేదా కోపం వచ్చి హత్య చేశానండి, అది పాపం. కోపపడండి కానీ పాపం చేయొద్దు. ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకు ఉంచుకోవద్దు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీసారి అంటే తమాషాగా చెప్పుకుందామండి. అదే ఒక పురుషుడు తన భార్య మీద కోపపడ్డాడు. ఆమె వెలిగింది. సాయంకాలం 5:30 అయిపోతుంది, టీ పెట్టట్లేదు. అప్పుడు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళేమనాలండి, ఏదో మరి కోపం వచ్చి అన్నానులే, మరి ఏదో సారీ అని అలాగే అన్నాను నేను అనుకున్నాను. ఆ టీ పెట్టే పాపం యేసుబాబు చెప్పారు, సూర్యుడు అస్తమించే ముందు సమాధాన పడు, ఏది అస్తమించాలి సూర్యుడు అంటే నవ్వుతుందండి. అప్పుడు జోక్గా ఉంటుందండి, కానీ వర్క్ అవుద్దండి. అలాగండి ఖచ్చితంగా సూర్యుడు అస్తమించే ముందు భార్యతో కానీ భర్తతో కానీ అన్నదమ్ములతో కానీ ఎవరితో సమాధానం పడిపోవాలండి. లేకపోతే ఏమవుద్దండి, నెక్స్ట్ డేకి అది ముదిరిపోద్దండి. ఇంకో 2 రోజులు ఇంకా ముదిరిపోద్దండి, ఇంకో 2 రోజులు ఇంకా ముదిరిపోద్దండి, ఆఖరికి ఏ స్థాయికి వచ్చేద్దండి, నా లైఫ్లో ఆడుతూ మాట్లాడినా అనే స్థాయికి వెళ్ళిపోతామండి. చేత కోపం స్థానంలో శాంతం. ఇంకో పదం చెప్పండి, సమాధానం. ఇప్పుడు కోపంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామా? సమాధాన పడితే ప్రశాంతంగా ఉంటామా? అంతేనండి.
ఆ ప్రశాంతత కావాలండి. ఆ ప్రశాంతత కావాలండి. అబద్ధం స్థానంలో పెట్టమన్నాడండి 25వ వచనం. ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చాలండి. అబద్ధ స్థానంలో సత్యం. సత్యమే మాట్లాడవలను అన్నాడు. ఏమని పోతే ప్రశ్న ఎత్తానండి. వీళ్ళు ఎంతమంది సులువుగా చేసే ఈ పాపాన్ని చేయకూడదని దేవుడి దగ్గర ప్రమాణం చేసి చెప్పుకున్నారు. మీరు ఎంతమంది నాయన ఇక్కడి నుంచి నేను అబద్ధం ఆడను, ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను, నీ మీద ఒట్టు అని ఎంతమంది చెప్పుకున్నారండి? ఒక చేయి లేచిందండి. రెండు పోనీ మీరు దేవుడి దగ్గర నేను అబద్ధం ఆడను నాయన ఈ రోజు నుంచి అని దేవుడితో ప్రమాణం చేసుకోలేదు. పోనీ సత్యం అబద్ధం ఆడకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మంచిదమ్మా. అంటే మిగిలిన మనం అందరం అబద్ధాలు ఆడుతూ క్రీస్తు సంఘంలో కొనసాగుతున్నాం. శబాష్. కుదరదండి. ప్రాచీన స్వభావం ఉండడం తప్పు కాదండి, వదులుకోకపోవడం తప్పు. వదులుకోవాలని నిర్ణయించుకోకపోవడం తప్పు. ఆ ప్రాచీన స్వభావంతో కొనసాగించడం తప్పు. జాగ్రత్త అండి. దానికి ఇంకొక రోజు లేదండి. రేపు తీసుకున్న నిర్ణయం లేదండి. ఇలా ఈరోజు యేసుప్రభు వస్తే ఎవరన్నా బాప్తిజం పొందినవాడిని కంగారు పెట్టేయటానికి ఇవాళ యేసుప్రభు వస్తాడేమో, నువ్వు బాప్తిజం పొందు ఇతను నరకానికి వెళ్ళిపోతాం అంటున్నామండి అని భయపెట్టేస్తాం కదండి. నేను భయపెట్టేస్తున్నానండి. ఇలా ఇవాళ యేసుప్రభు వస్తే నువ్వు అబద్ధంలో కొనసాగితే నరకానికి పోతామో జాగ్రత్త. ఇంతవరకు ఇవి ఉండొచ్చు, ఇది న్యాచురల్, ఇవి ఉంటాయి అంటూ అడ్జస్ట్ అయిపోతూ బ్రతికమండి కదండి. అనుకున్నాం కదండి. మనిషి అన్నతో ఉండవేంటి, మనిషి అన్నతో కోపం తాపాలు ఉండవేంటి అనుకుంటూ బ్రతికేసాం. కానీ ఉండకూడదండి. అవి మనల్ని చంపేస్తాయండి. అవి మనల్ని నరకానికి తీసుకెళ్తాయండి. ఉండకూడదండి. వాటితో పోరాడాలండి. జై జీవితం కావాలండి, విజయవంతమైన జీవితం కావాలండి. నా భార్య అంటది, మీకు 70 సంవత్సరాలు ఇస్తున్నారు, కౌరులు చెప్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు మీకు వచ్చి మీ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మారుతారంటదండి. అయ్యి బాబు కాదే బాబు మారాలి, నా వయసు వచ్చేవారు అక్కర్లేదు, మారాలి అని చెప్తానండి. మాకు అందిన వాక్యం వేరు, మీకు అందిన వాక్యం వేరు. మాకు అందిన వాక్యం ఏంటి తెలుసండి? మేము భక్తిగా ఉంటే ఎరా ఎదవా ఏదేది నువ్వు వేషధారురా అనేవారండి భక్తిగా ఉంటేని. ఇప్పుడు మేము భక్తిగా బ్రతకమని మమ్మల్ని అడుగుతున్నామండి, చెప్తున్నామండి, ప్రేరేపిస్తున్నామండి, ప్రోత్సహిస్తున్నామండి. మమ్మల్ని ప్రోత్సహించలేదండి. భక్తిగా ఉంటే మమ్మల్ని ఎదవలనేవారండి. భక్తిగా ఉంటే నువ్వు వేషధారు అనేవారండి. నేను ఒకసారి మనం ప్రార్థన చేసి ఉన్నప్పుడు మోకాళ్ళు ఉండగలి కదంటే నాతో ఆయన ఏమన్నాడు తెలుసండి? ఎరా హాస్పిటల్ ఉన్నాడు, ఎక్కడ మోకాళ్ళు అంతాడురా అన్నాడండి. నేను నిజమే కదా అనుకున్నానండి. నాకు తర్వాత తెలిగిందండి, అవును బెడ్ మీద ఉన్నావు, మోకాళ్ళు ఉండవు. మనం బెడ్ మీద లేం కదా, మన మోకాళ్ళు ఉండాలి కదా. అప్పుడు నాకు తర్వాత తెలిగిందండి, ముందు ఎలగలేదండి. ఇది చూపులేటండి, టిక్కు 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 అంటూ ఉంటుందండి. ఇవి ఉండొచ్చు అనుకోవద్దు, ఇవి ఉంటాయి అనుకోవద్దు. వీటితో పోరాడి వీటిని చంపేయాలి అనుకుందాం. ఓకే,
అసూయ, ఓర్వలేనితనం. అసూయ స్థానంలో ఏం పెట్టుకోవాలండి? అసూయ స్థానంలో ఏం పెట్టుకోవాలండి? శివమోహన్ గారు అసూయ ఓరలేని తనం స్థానంలో ఏం పెట్టుకోవాలండి? సంతోషించాలి. థ్యాంక్ యూ సార్. సంతోషించాలి. ఎలా సెట్ అవుద్ది ఇది? ఎలా సెట్ అవుద్ది? సంతోషించడం ఎలా సెట్ అవుద్ది? అంటే ఒకళ్ళు బాగుపడినప్పుడు మనం ఏడుస్తున్నాం, ఇప్పుడు ఏడవడం మరి సంతోషిద్దాం. ఎవరన్నా కారు కొనుక్కున్నారు, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. కారు కొనుక్కున్నారా? సంతోషించాలండి. వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చింది, అబ్బా వెరీ గుడ్, దేవుని స్తోత్రం. అది మెడిసిన్ సీట్ వచ్చిందా? సంతోషించాలండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దేవుని స్తోత్రం అని సంతోషించాలండి. ప్రమోషన్ వచ్చింది, దేవుని స్తోత్రం, సంతోషించాలండి. ఇంతమంది ఏమో దేవుని స్తోత్రం ఇవ్వడం కాదు, ఏడ్చివ్వడం. వచ్చేద్దాం మరి, ఎంత రాదు, వస్తుంది అంటే అసలు అది దిగమింగుకోలేడు అనమాట అండి. దానికి ఒక పదం పెట్టాడండి యాకోబు, అలవి కాని మత్సరం అనే మాట అది వాడాడండి. అంతేనా? అలవి కాని మత్సరం అన్నాడండి. అది తట్టుకోలేని మత్సరం అనమాట అండి. సౌలుకి దావీదు మంది మత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చంపాలని ప్రయత్నం చేశాడండి? ఇంచుమించు 20 సంవత్సరాలు ఆయన అంతా చేసేయాలండి. అసలు ఆడు భూమి మీద ఉండకూడదు, చంపేయాలి అనుకున్నాడండి. ఒక రాజు అయ్యుండి ఒక వ్యక్తిని చంపలేకపోయాడండి. కారణం దేవుని కాపుదల ఉందండి. దావీదుకి దేవుని కాపుదల ఉందండి. సౌలుకి దేవుని కాపుదల లేదండి. అందుకే అసూయపడ్డాడు, ద్వేషించాడండి. నువ్వెవరి మీదన్నా ద్వేషం కలుగుంటే లేదా అసూయ కలుగుంటే నీకు దేవుని కాపుదల లేదు. జాగ్రత్త అండి. దేవుని కాపుదల ఉంటే నువ్వు అసూయకి వెళ్ళవు, ద్వేషానికి వెళ్ళవు, కోపంలో కొనసాగవు. నాయన నన్ను విడిచిపెట్టేసావు తండ్రి, నువ్వు నన్ను విడిచిపెట్టేయటం వల్ల నేను ఇదిగో ఈ పాపంలో బ్రతుకుతున్నాను అనాలన్నమాట. ఏమో నువ్వు నన్ను విడిచిపెట్టేసావు, నన్ను విడిచిపెట్టొద్దు అని ఒక తండ్రిని కొడుకు బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవాలండి. సంతోషించాలి, దేవునికి స్తోత్రం చెప్పాలండి. అమ్మ స్త్రీలు ఎవరని చెప్పండి అమ్మా. ద్వేషం స్థానంలో ఏం పెట్టుకోవాలండి? ప్రేమ, అంతే. మొదటి యోహాను 3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదివితే ద్వేషం అంటేనేమో మరణం, ప్రేమ అంటేనేమో జీవం, అంతేనండి. కాబట్టి ఈ ద్వేషం, ఇది మరణం. ఆ మరణ స్థానంలో జీవాన్ని పెట్టుకోవాలండి, అది ప్రేమ. మనం ప్రేమించే వాళ్ళని ద్వేషిస్తామా? ద్వేషించం. కలహాలు ఎక్కువ. కలహాలు పూర్వం ఎప్పుడూ ఉన్నాయి. కలహాలు పూర్వం ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి. దేవుని యొక్క వాక్యం కంటే సాతాను గట్టిగా పనిచేస్తున్నాడండి. దేవుని యొక్క వాక్యం కంటే, యేసుబాబు యొక్క మాటల కంటే సాతాను మాటలు మన హృదయాల్లో, క్రైస్తవుల హృదయాల్లో ఎక్కువ పనిచేస్తున్నాయండి. కలహాలు. ఇంకా దారుణం ఏంటంటే సంఘ సభ్యులు సువార్తికుడి మీద కలహం ఆడుతున్నారండి. నాకు తెలిసిన ఒక చోట 20 సంవత్సరాల నుంచి సువార్తికుడి మీద కలహం ఆడుతూనే ఉన్నారండి. 20 సంవత్సరాల నుంచి మారు మనసు పొందలేదండి వాళ్ళు. ఆ ప్రీచర్ ప్రసంగం చేస్తూనే ఉంటాడు, 20 సంవత్సరాల నుంచి ఈయన ప్రసంగం చేస్తున్నాడు, 20 సంవత్సరాల నుంచి ఆయన ద్వేషిస్తూ ఆయనతో కలహం ఆడుతూ కొనసాగుతున్నారండి. మరి వాళ్ళకున్న బైబిల్ ఏంటో నాకు తెలుసు. ఒకసారి ఏ వెర్షన్ వాడుతున్నారో చూడాలని ఒకసారి వెళ్ళాలండి. వెళ్ళి అసలు ఏ బైబిల్ వాడుతున్నారో చూడాలండి. వాళ్ళది ఏదో బైబిల్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఇంకొక వెర్షన్ ఏదన్నా ఉందేమోనండి. ఈలోక బైబిల్ అండి, అదే పోనీ అదేమన్నా ఉండాలి. ఏదో బైబిల్ ఉందండి వాళ్ళ దగ్గర.
ఏదో బైబిల్ ఉందని ఏదో వెర్షన్ వాడుతున్నారండి. కలహంలో కొనసాగుతూ కూడా మనం క్రీస్తు సంఘంలో ఉండొచ్చు, కలహంతో కొనసాగుతూ కూడా పరలోకానికి వెళ్ళొచ్చు అని బోధించే బైబిల్ ఏదో ఉందండి వాళ్ళ దగ్గర. ఇక్కడ సాతాను బైబిల్ ఏదన్నా ఉందేమోనండి. చాలా తప్పండి, చాలా తప్పండి. ఓకే, కలహాల స్థానంలో ఏం పెట్టుకుందామా? సమాధానం. కలహం సమాధానం, అది సమాధానం. సమాధానం. పిలాతేమో ఏదో ప్రాంతానికి గవర్నర్ అటండి. ఆయన ఎవరండి? హేరోదేమో గలిలీ ప్రాంతానికి గవర్నర్ అటండి. వాళ్ళిద్దరికి పడదాడు. యేసుబాబుని తీసుకొచ్చారు, పిలాతు తీర్పు తీర్చాడు, ఆయనలో ఏ లోపం లేదు అనిపించింది. ఆయన గలిలీయుడు అన్నారు, అప్పుడు గలిలీ అధిపతి పంపించారు, ఆయన యెరూషలేములో ఉన్నాడని. హేరోదేమో ఎప్పటి నుంచో యేసుబాబు చూడాలనుకుంటే ఆ పిలాతు పంపించాడు, అవకాశం దొరికింది, యేసుబాబు చూశాడు, సంతోషించాడు. ఆయన కూడా ఏ లోపం లేదని మళ్ళీ పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు యేసుబాబు పంపించినప్పుడు హేరోదు ఎలా ఫీల్ అయ్యాడంటే, నన్ను పిలాతు ఎంత గౌరవించాడు, నన్ను ఎంత గౌరవించాడు అని హేరోదు ఫీల్ అయ్యాడండి. ఈ కేసుని మరలా పిలాతు దగ్గర పంపిస్తే పిలాతు హేరోదు నన్ను ఎంత గౌరవించాడు అని ఈయన ఫీల్ అయ్యాడండి. ఇంతకుముందు ఉన్న వ్యతిరేకం ఇప్పుడు ఏమైందండి? స్నేహం అయిందండి. అంటే యేసుబాబు వస్తే స్నేహం వస్తుందండి, యేసుబాబు ఉన్న చోట సమాధానం ఉంటుందండి. కానీ నాలో యేసుబాబు ఉన్నాడు, నా భార్యలో యేసుకున్నాడు, మా ఇద్దరికి పడట్లేదండి. యేసుబాబు ఉన్నాడు, దెయ్యం ఉన్నాడా? యేసుబాబు ఉంటే సమాధానం ఉంటుందా, కలహం ఉంటుందా? సాతాను ఉంటే సమాధానం ఉంటుందా, కలహం ఉంటుందా? ఎవరున్నారో మనకి? ఒకవేళ ఎవరితో కలహం ఉంటే ఒక పూట భోజనం మానేసి, నాయనా నువ్వేం సమాధానకర్తవి, నువ్వు సమాధానకర్తవి, నేను నీ కుమారుణ్ణి, నాలో కలహం ఏంటి, నేను సహోదరుడితో ఎంత కలహం ఆడుతున్నాను, నాలో ఉన్న ఈ కలహ బుద్ధి తీసేయి, నాకు సమాధాన బుద్ధి ప్రసాదించు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎవడండి? ఎప్పుడైనా ఎవరి మీద కలహభావం వస్తే, అవును అతను చిన్నప్పుడు కూడా ఇలా చేసి అసలు అప్పుడే నేను గమనించవలసింది, నేను అవును వీడు ఎలాంటి అప్పుడు అంతకుముందు కూడా అలాగ ఆలోచిస్తూ ఉంటే నేను ఏం చేస్తున్నామండి? ఆ కలహ బుద్ధికి ఇంకా కొంచెం ఎరువులు వేసి పెంచుతున్నామండి. అక్కడ కట్ చేసేయండి. కలహం ఆడాలనే ఎవరితో కలహం ఆడుతున్నామో ఆ ఆలోచన కట్ చేసేయండి. నాయనా నా ఆలోచనలు తీసే. ఈ భయంకరమైందండి. ఎక్కడో మన ఆలోచనలు ఎక్కడొస్తాయి నాకు తెలియదు, ఎక్కడో వస్తాయండి. మనం బైబిల్ చదువుకున్నా ఎక్కడికి వెళ్ళిపోద్దండి మనసు. మనం ప్రార్థన చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోద్దండి. మనం భోజనం చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోద్దండి. అమెరికా వెళ్ళిపోద్దాం ఒక్క క్షణంలోనూ. దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి, ఎప్పుడైనా ఒకవేళ కలహం ఆడే ఆలోచన వస్తే కొంచెం గ్రహించాలండి. అంటే యాక్చువల్గా అది గుర్తించడం, ప్రాబ్లం గుర్తించాలండి. అప్పుడు దేవుడి దగ్గర అడగాలండి, నాయన వద్దు అని. అది కట్ చేసేసి ఆ స్థానం అప్పుడు ఆ సమయంలో మన మనసు మార్చుకుంటాం, మూడ్ మార్చుకోవడం కోసం ప్రార్థన చేసుకుందాం, లేకపోతే బైబిల్ చదువుకుందాం, లేకపోతే ప్రార్థన చేసుకుందాం, లేకపోతే బండి వేసుకుని సంఘంలో ఉండే ఓ మంచి సహోదరుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ మంచి సహోదరుడు ఏం చేస్తాడండి? 4 మంచి మాటలు చెప్తాడండి, మారుతామండి. పనికి మానవుడి దగ్గరికి వెళ్ళొద్దండి. మనం కొన్నిసార్లు ఏదన్నా మనసు బాగపోతే ఓ పనికి మానవుడి దగ్గరికి వెళ్తామండి. ఆడేం చెప్తాడండి? ఇంకో 4 పనికి మాలిన మాటలు మాట్లాడతాడండి. మన స్థానిక సంఘాల్లో పనికి మాలిన ఉన్నారండి. ఒక సహోదరుడికి చెడు మాటలు చెప్పేవాడు పనికి మాలినోడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి. ఓ మంచి సహోదరుడి దగ్గరికి వెళ్దాం. అతను మనం మారటానికి సహాయం చేస్తాడండి. అప్పుడు మనం సమాధానంగా బ్రతకగలుగుతామండి. కొండలు పెట్టే బుద్ధి ఉంది, అక్కడ ఏమి దాని స్థానంలో పెట్టుకుందామండి. ఇది అయిపోయింది కదా. ఈ కొండలు చెప్పే బుద్ధి ఉంది నాకు, దాని స్థానంలో పెట్టుకుందామండి. అమ్మా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పే బుద్ధి ఉంది, అక్కడే దాని స్థానంలో ఏం పెడదామండి.
అవసరమైన మాటలే మాట్లాడదామండి. అవసరమైన మాటలు మాట్లాడదాం. గర్వం ఉంది. నేను బాగా పాడతానని గర్వం, నేను బాగా ప్రసంగం చేస్తాను గర్వం, నేను తెల్లగొన్నాను గర్వం, నేను నల్లగొన్నాను గర్వం, నేను పొడుక్కున్నాను గర్వం, నేను పొట్టుకున్నాను గర్వం, అన్నిటికీ గర్వమే. నేను చదువుకున్నాను గర్వం, నేను ఉద్యోగం చేస్తున్నాను గర్వం, నాకు ధనం ఉందని గర్వం. అయ్యి బాబా, చాలా నీతిగా బ్రతుకుతున్నానని గర్వం. అది ఇంకా భయంకరమైందండి. నేను నీతిగా బ్రతుకుతున్నాననే గర్వం ఇంకా భయంకరమైన గర్వం అండి. ఈ గర్వం స్థానంలో ఏం పెడదామండి అమ్మా? అంటే తగ్గింపు స్వభావం. తగ్గింపు, తను తాను తగ్గించుకుంటాం, విధేయత చూపించడం, లోబడటం. దొంగతనం అంటే దొంగతనం చేయడానికి గళ్ళ లుంగి కట్టుకుని, పైన బెల్ట్ వేసుకుని, నల్ల బనీను, అడ్డగీతల బనీను వేసుకుని, ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాలు పెంచుకుని, రఫ్ గడ్డం గీసుకుని, మొఖం అన్నాడు తోడోడు కొట్టు, అది హ్యాండ్ కచ్చి ఓడి కొట్టుకుని, మొహం 15 రోజులు మొహం కొడుకోకుండా అది మురుకుగా చేసుకుని అంత అక్కర్లేదండి. దొంగోడు అంటే అదే కాదండి. పొరుగువాడిని ఆశించేవాడు దొంగోడండి. కట్నం తీసుకునేవాడు దొంగోడండి. లంచాలు తీసుకునేవాడు దొంగోడండి. అన్యాయంగా ఒకళ్ళు వేసుకోవాలని ప్రయత్నించేవాడు దొంగోడండి. సరిహద్దులు మార్చేసేవాడు దొంగోడండి. దొంగలకి ఏం చెప్పాడండి? 27, 28 వచనాల్లో, 27, 28 వచనాలండి. 27. సో అపవాదికి చోటీయకుడి, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చాలండి. దొంగతనం చేసేవాడు ఇతరులవి ఆశించకూడదు. డంబాలు అంటే అతిశయం లాంటిదే, కానీ ఇది మాటల్లో ఉంటుంది. ఇదేమో ప్రవర్తనలోను, గర్వమేమో ప్రవర్తన, ఇదేమో మాటలండి. గొప్పలు గచ్చాలు కొట్టడం, గొప్ప మాటలు మాట్లాడటం అండి. బడాయిలు, అబ్బా బలే పదం వాడారండి బ్రదర్. మనం మర్చిపోయిన పదాలండి ఇవి. బడాయి, వీడికి చాలా బడాయిరా వీడికి అంటామండి. బడాయి, ఆ బడాయి స్థానంలో ఏం పెడదామండి అమ్మా? లోబడుట, తగ్గించుట, సింప్లిసిటీ. ఆ సింప్లిసిటీ తెలుగులో చెప్పండి. సాధారణ జీవితం, సామాన్యమైన మాటలు, దప్పలు కాకుండా సాధారణమైన మాటలు. సాధారణ. కానీ ఈ కృషి చేస్తే ఎలాగుంటుందండి? ఎప్పుడైనా ఒక విషయాన్ని జయిస్తే, అధిగమిస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ ఆనందం ఎవరిలో కనపడుతుందంటే పోరాటం జరిగించే వాళ్ళు కనపడుతుంది. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, ఒక గట్టి జట్టుతో పోరాడతారు, జయించినప్పుడు ఇలాగంటారండి వాళ్ళకి నరాలు తెగిపోతాయేమో అనిపిస్తుందండి. అలాంటి ఒక రాజు దండు చేసినప్పుడు అది జయించిన తర్వాత ఓడిపోయిన రాజుని పడబెట్టేసి కత్తెలు పెట్టి వాడి మీద కాలేసి అంటాడండి, జయించాడు అనమాట అండి. మనం కూడా కోపాన్ని కానీ, అసూయని కానీ, ద్వేషాన్ని కానీ జయించినప్పుడు ఈ ఆనందం ఉంటుందండి. విజయ ఆనందం ఉంటుందండి. ఓడిపోయినప్పుడు ఇలాగ ఉంటామండి, దాన్ని జయించలేకపోయాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా కోపడినప్పుడు సిగ్గుపడ్డారండి? కోపడినప్పుడు సిగ్గేయాలండి. ఎవరిదాన్ని నాశించినప్పుడు సిగ్గుపడాలండి.
ఇంతవరకు రాసుకోలేదు. ఓ 2 రాసేసి ముగించేస్తానండి, నాకు టైం అయిపోతుంది. ఎవరికైనా కనపడిందండి? అర్థమైందండి అది? సోకులు ఒక జబ్బండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ కుటుంబ వాతావరణం నుంచి వచ్చిందండి. ఈ సోకులు చేసేవాళ్ళు వాళ్ళ ఆత్మీయంగా బ్రతకరండి. అదేంటండి అంకులు, సోకులు దీనికి సంబంధం ఏంటి? సోకులు చేసేవాళ్ళు దేని మీద మనసు పెడతారండి? శరీరం మీద మనసు పెడతారండి. క్రైస్తవ జీవితం ఏంటండి? దీన్ని మార్చుకుంటామండి. దీని మీద మనసు పెట్టరండి, ఆత్మ మీద మనసు పెట్టరు, బయట బాహ్యం మీద మనసు పెడతారండి. అది ప్రమాదకరమైందండి. బాడీ బిల్డింగ్ ఏమంటారంటే తెలుగులో? బాడీ బిల్డింగ్ వ్యాయామం కాదు, శారీరక దృఢత్వం. బాడీ బిల్డింగ్ని శారీరక సౌష్ఠ్యం అమ్మా, కసరత్తు. ఓకే 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 ఓకే. ఒక మనిషి బాడీ బిల్డింగ్ మీద మనసు పెట్టాడండి, కండలు పెంచుతాడండి, ప్రతిరోజు అద్దం ముందు నిలబడి కండలు చూసుకుంటాడండి. ఇదంతా వచ్చింది చూసుకుంటాడండి. ఈ బాడీ బిల్డింగ్ చేసేవాడు ఆత్మ బిల్డింగ్ గురించి ఆలోచించడండి. సోకలు చేసుకునేవారు ఆత్మ అలంకరణ గురించి ఆలోచించరండి. ఈ బాడీ బిల్డింగ్ చేసేవాడు ఆత్మ నిర్మించుకునే కోసం ఆలోచించడండి. ఇవన్నీ ఉండొచ్చు, వీటితోనే బతకొచ్చు, వీటితోనే మన జీవితాలు కొనసాగుతాయి అని నమ్ముకున్న వాళ్ళకి ఒక వాక్యం చదివి ముగించేస్తానండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి. అక్కడ ఎన్ని లక్షణాలు ఇచ్చాడండి? 15 లక్షణాలు ఇచ్చారండి. ఆ 15 లక్షణాలు చెప్పంటాడు, వీరు అంటే ఈ లక్షణాలు కలిగిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అన్నాడు. 21 కూడా చదివేయండి. వీటిని 21 భేదములు, విముతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అంతేనండి. అసూయ ఉంటుందండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరండి. కలహాలు ఉంటాయండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరండి. కోపం ఉంటుందండి, కోపం లేకపోతే మనిషి అన్నదో కోపం ఉంటుందండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరండి. అలాగండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని తెలిసినా కూడా కొనసాగితే వాళ్ళు నిర్ణయించబడినవారండి. మనలో ఎవరూ కూడా నిర్ణయించబడిన వారుగా బ్రతకొద్దు, నిర్ణయించబడిన వారుగా బతుకుదాం. అంటే పరలోకానికి వెళ్ళటానికి నిర్ణయించబడిన వారిలో బతుకుదాం. అలాగండి. అంటే అంతేనండి, ఎవరు 10 రాసినట్టున్నాం, 10 ఇంకా 100 లక్షణాలు ఉంటాయా? 100 లక్షణాలు ఉన్నాయండి, 10 రాసుకున్నాం. బోళ్ళన్నీ ఉన్నాయండి. అన్ని సమస్యలేనండి. వాటన్నిటినీ అధిగమించిన వాడు విజయవంతమైన జీవితం జీవించినవాడు. ఓడిపోయేవాడు ఓటమికి పాలైనవాడండి. జయించిన వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? ఓడిపోయిన వాడికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడండి యేసుప్రభు. జయించిన వాడికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడండి. జయించు వారికి అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం బ్రదర్. ఇవి మనం ఎప్పుడు విననేం కాదు, వింటున్నవే. కానీ భయపడి వాటిని అధిగమించట్లేదు. వాటికి భయపడదాం,
నన్ను ఇవి చంపేస్తాయి, నన్ను నాశనం చేస్తాయి, నన్ను నరకాన్ని తీసుకుపోతాయి, ఇవి నాకొద్దు. అలాగండి, నేను యేసుప్రభులో బ్రతకాలి, నేను దేవుని కుమారుణ్ణి, నాకు ఇవి ఉండకూడదు, నా స్థాయి కాదు ఇది, నాదే పెద్ద స్థాయి. అలాగన్నా ఆలోచిద్దామండి. ఇవన్నీ ఈ చెడు గుణాల చెడుల ప్రాచీన స్వభావం లేని సమాజంగా మన స్థానిక సంఘాలు, మన క్రీస్తు సంఘాలు కట్టుబడాలి. అలా కట్టుబట్టడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వందనాలు.